ఫోన్లు తెగ వచ్చేసేస్తున్నాయి. సరే బయలుదేరండి. వస్తాడు మధ్యాహ్నం నుంచి. మధ్యాహ్నం నుంచి వచ్చేస్తాను అన్నాడు. బయలుదేరిపోతున్నారు. ఇక ఇంట్లో పని చూసుకుని నేను ప్రేమ వెనక బయలుదేరుతాం అనమాట అండి. ఈ పనులు అయ్యేంతవరకు ఇంటిల్లి పాది సేవేనండి. పర్ణశాలకు బయలుదేరిపోతున్నారు ఆయన. ఓకే అండి, 1 గంటలో వస్తా అండి మేము. ఆ షీట్లు సెలక్షన్ ఉన్నది, అది చేసేసి వస్తాను. ఓకేనా? బాయ్ బాయ్. ఆయన అంబలు మాత్రమే తాగెళ్ళారనమాట అండి. టిఫిన్ ఇంకా నేను వెళ్తూ తీసుకెళ్తాను. ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ ఇంకా అవ్వలేదు. ఇడ్లీ నేను ఈ పనులన్నీ చూసుకుని, ఇదిగోండి ఇడ్లీ ఇంకా అవ్వలేదు. ఇడ్లీ అయిన తర్వాత అవి తీసుకుని వెళ్తాను. ఇదిగోండి ఇక ప్రేమ బాబు నేను బయలుదేరుతున్నాము. ప్రేమ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇదిగోండి టిఫిన్ గట్రా తీసుకుని బయలుదేరుతున్నాను. ఏదో స్కూల్కి వెళ్ళినట్టున్నదండి. శివయ్య తండ్రి వెళ్ళొస్తానే. ఇదిగోండి దారిలో ఫ్యాన్లు ఇవి తీసుకున్నాం అనమాట. మాకు దారిలోనే ఉండదు, పెద్ద ఎక్కువేం కాదు కాబట్టి ఇలా కొనేస్తున్నాము. తీసుకుని మళ్ళీ బయలుదేరాము. అంటే అది గ్రామం కదా, అక్కడేమి దొరకవండి. ఇక్కడ భీమవరంలోనే కొనుక్కుని వెళ్ళాలన్నమాట. ఆన్ ది వే ఉన్న షాప్లో ఫ్యాన్లు, ఏయో బాత్రూమ్కి కావాల్సినవి అటువంటి చిన్న చిన్నవి ఉంటే అన్నీ తీసుకుని బయలుదేరాను. ఇదిగోండి ఇక మన పర్ణశాలకి వచ్చేసామన్నమాట. లోన వర్క్స్ జరుగుతున్నాయి. ఈరోజు లైటింగు, బాత్రూమ్ ఫిట్టింగ్స్ ఇవన్నీ కూడా ఫిట్ చేస్తూ ఉన్నారనమాట. మా వారు మార్నింగే వచ్చారు కదండి, ఆయన ఉండి చేయిస్తున్నారు. ఇంకా కొన్ని సెలక్షన్ అయ్యో ఉంటే దారిలో కొన్ని నేను తీసుకున్నాను. మా వారు బయటికి వెళ్ళారట. ఏమంటే లోపలికి వస్తూ మొక్కలన్నీ ఒకసారి చూసుకుంటాను అనమాట. ఏమైనా పచ్చదనాన్ని చూసుకుంటే అదో ఆనందం. ఇదిగోండి సంధ్య హైదరాబాద్ నుంచి షాండ్లియర్లు అవి పంపించిందనమాట. అవి ఇక మొత్తం ఫిట్టింగ్స్ అన్నీ ఇక ఈరోజు అనమాట అండి. కొంత లైట్లు ఇటువంటివన్నీ హైదరాబాద్లో కొనుగోలు చేశాము. ఇక బాత్రూమ్ ఫిట్టింగ్స్ అవన్నీ ఇక్కడే తీసుకున్నామండి. ఈ బాత్రూమ్ ఫిట్టింగ్ ఈ షీటు ఇదంతా కూడా నార్మల్దే 5000 పడిందండి. నార్మల్దే తీసుకున్నాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు వాణి గారు? ఎలా ఉన్నారండి? ఎలా ఉందండి పనులు? చాలా టైం పట్టేసిందండి. దీనిలో లైటింగ్ వస్తుంది కదా, ఆ లైట్లకి ఈ సీలింగ్ గోల్డ్ వచ్చి కట్ చేయాలన్నమాట అండి రౌండ్. ఇగో లైట్లు అయితే వచ్చేసినాయి. ఇవి అన్నమాట సీలింగ్ లైట్లు అంటారు కదా, ఇవి సీలింగ్ లైట్లు. ఇవన్నీ కూడా అవుతున్నాయి. ఇదంతా ఒక కొలిక్కి రావటానికి చాలా టైం పడుతుందండి. ఇదిగోండి టిఫిన్ 3 లోన 1 బయట. ఇదిగోండి కమలా పండు తినండి. శానిటరీ ఫిట్టింగ్స్లో బయట ఒక వాష్ బేసిన్ వేయించామండి. ఈ వాష్ బేసిన్ వైట్ మీద ఏదర్ కొంచెం సన్న డిజైన్ లాగా వచ్చి ఉన్నది. ఇది వచ్చి 1000 పడిందండి. మనకి నీళ్లు కూడా మంచి ట్యాంక్ నుంచి మంచి వాటరేనండి, బాగా వస్తున్నాయి. నీళ్ళ ఫెసిలిటీ అయితే చాలా బాగున్నది, అది హ్యాపీగా ఉన్నదండి. అలానే బాత్రూంలో కూడా ఒక వాష్ బేసిన్ వేయించాము, కార్నర్ వేయించాము చిన్నది. ఇది వచ్చి 700 అండి. అలానే ఈ సోప్స్ ఇవన్నీ పెట్టుకోవటానికి మామూలు ఫైబర్దే తీసుకున్నాం అనమాట, ఫైబర్ గ్లాస్ లాంటిది. అట్లనే ఈ బట్టలు తగిలించడానికి ఇలాంటివన్నీ చిన్న చిన్నవి ఉంటాయి చూడండి. ఈ పెద్ద ఖరీదేం కాదండి, 200, 400, 600 ఈ టైపే.
డోర్‌కే ఈ బట్టలు తగిలించుకునే హ్యాంగర్, అంటే మనం టవల్ అయ్యి ఏసుకోవటానికి అలా డోర్‌కే ఫిట్ చేసేసేయమన్నామనమాట. ఇక బాత్రూమ్ ఫిట్టింగ్స్ ఎక్కువేమీ లెవ్వండి. పైపులు కూడా వేడి నీళ్ళకొకటి, చన్నీళ్ళకొకటి, పైన షవర్ ఒకటి అంతే. ఇక హాల్ కోసమైతే 5 లింకులు వేయించామనమాట అండి హ్యాంగర్సు. 3 ఫ్యాన్లు, 2 షాండ్లియర్లు వేయిద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది గదిలాగా లేదండి. ఒకటే పెద్ద హాల్ అనమాట. ఒక ఫ్యానో, 2 ఫ్యాన్‌లో సరిపోయే ఛాన్సే లేదండి. ఒక ఫ్యాన్ ఇక్కడ ఏయించి, ఒక ఫ్యాన్ ఆ చివరకి ఏయించామనుకోండి, మధ్యలో గాలి రాకుండా ఉండొచ్చు. అందుకనే 3 ఫ్యాన్‌లేసుకోండి, అవసరమైంది వేసుకోవచ్చు అని అన్నారు. సరే ఎట్లానో మరి పెద్ద హాల్ కదా! 3 ఫ్యాన్‌లు వేయించేస్తున్నాము. ఇక బయట కూడా ఒక ఫ్యాను ఇటువైపు, ఒక ఫ్యాను వేయమని చెప్పాననమాట అండి. ఇక్కడ మొత్తం 4 ఫ్యాన్‌లు. మళ్ళీ ఇటువైపు తూర్పు వెంపు అయితే ఎటువంటి ఫ్యాను వేయించట్లేదు. ఇప్పుడు టైల్స్ వేశారండి. ఈ చుట్టూ స్కట్టింగ్ అంటారు కదా! గోడకి కొంచెం ఎత్తున వేస్తారు కదా! ఆ పని ఆగిపోయింది. అలానే పాత్కి టైల్స్ వేయలేదు. ఆ పని ఆగిపోయింది. మెట్లకి టైల్స్ వేయలేదు. ఆ పని ఆగిపోయింది. అలానే ఈ లైట్లు కూడా అండి, సీలింగ్ లైట్లు వేయించాలి అనంటే పైన సీలింగ్ కట్ చేయించాలి. సీలింగ్ అతను కట్ చేస్తే గానీ వేయటానికి ఉండదు. ఇవేమో షాండ్లియర్లండి. ఈ షాండ్లియర్లు, సీలింగ్ లైట్లు, గీజరు, బయట పోర్టికో లైట్లు, ఇవన్నీ కూడా సంధ్య హైదరాబాద్ నుంచి పంపించిందండి. షాండిలియర్లు పార్టులు పార్టులుగా ఒక బాక్స్‌లో ఉంటాయన్నమాట అండి. వాటిల్ని ఎలక్ట్రీషియన్నే ఇట్లా ఫిట్ చేయించుకుంటారనమాట. ఫిట్ చేస్తారు. ఇవి క్రిస్టల్స్ అంటారు కదండీ! ఆ క్రిస్టల్ మోడలు షాండిలియర్లు తీసుకున్నాము. అంటే వెలిగినప్పుడే కాకుండా మామూలుగా డే టైమ్ కూడా చూసినప్పుడు బావుండటానికి వీలుగా ఇలా తీసుకున్నామనమాట. ఇవి 4 స్టెప్స్‌గా వచ్చింది. అవ్వటానికి చిన్న షాండ్లియరే. అయినా కూడాని 4 స్టెప్స్‌గా వచ్చినాయి అనమాట అండి. అవి స్టెప్స్‌గా బిగిస్తున్నారు. అలానే ఇవి బిగించటానికి అవసరమైనయన్నీ చైన్స్‌తో సహా ఆహ్, ఇచ్చేస్తారనమాట అండి. చైన్స్ మనకి ఎంత పొడవులో కావాలంటే అంతలాగా ఫిట్ చేసుకోవచ్చు. ఇదిగోండి అంతా సెట్ చేసిన తర్వాత ఇగోండి 4 లైన్‌లు కనిపిస్తున్నాయా? ఒక 4 స్టెప్పులుగా ఉన్నట్లుగా ఈ షాండ్లియర్. ఇలాగా మూవ్ అవుతూ కూడా ఉంటుందండి. అంత మూవ్ చేసేదేమి ఉండదులెండి గానీ, ఆ మోడల్ అనమాట. ఇలాగా ఉన్నది. ఏది స్విచ్ ఎయ్యాయి. 1, 2, 3 రంగులా? ఒకసారి ఆన్ చేస్తే వైటు, ఒకసారి ఆన్ చేస్తే వాము, ఒకసారి ఆన్ చేస్తే రెడ్. ఇలాగ 3 కలర్స్ ఆరి వెలుగుతూ ఉంటుందన్నమాట అండి. అంటే మనకి ఏది కావాలంటే అదే ఒక్కటే. కానీ ఇదంత పొడవుగా దిగువ వరకు వేలాడటం నాకు అంత నచ్చలేదన్నమాట అండి. అంటే వీళ్ళు దీన్ని సెట్ చేయటం కూడా ఇలాగ ముందు ఒకటి ఇట్లా ఆహ్, ఓ తాడులాగా కట్టుకుని దానికి ఇట్లా సెట్ చేసుకుని ఆ తర్వాత కడుతున్నారనమాట పైకి. అలానే చైన్స్‌కి ఒక మఖమల్లు తొడుగు లాంటిది క్లాత్ కూడా ఇచ్చారనమాట అండి. అంటే ఆ చైన్స్ అవి కనపడకుండా కూడా ఇచ్చారు. చైన్స్ ఎన్ని కావాలంటే అన్ని మనం తీసుకోవచ్చు. లింకులే కదండీ చైన్స్ అంటే. ఆ చైన్ లింకులు కూడా చాలా స్ట్రాంగ్‌గా, బలంగా ఉన్నాయండి. ఇత్తడి ఇలానే ఇచ్చారనమాట. మళ్ళీ ఇవి కూడా కనపడకుండా ఒక క్లాత్ లాంటిది ఇచ్చారు కదా! కుచ్చులు కుచ్చులుగా ఉండేలాగా. ఇవన్నీ తీయించేసానండి. హ్మ్. అంతే. అంతే. అది సరిపోద్ది పెట్టేయి. ఇగోండి మొత్తం హాల్‌లో లైట్లన్నీ కూడా ఫిట్ చేసేసారు. 2 షాండియర్లు, 3 ఫ్యాన్లు, మిగతా ట్యూబ్ లైట్లు, బల్బులు అన్నీ ఫిట్ చేశారనమాట. హైట్ చాలా తగ్గించేసేసాము షాండిలియర్‌లకి కూడా. ఈ షాండిలియర్లు ఒక్కొక్కటి రూ. 3000 పడిందండి. సంధ్య ట్రూప్ బజార్‌లో కొన్నదనమాట. మాకిక్కడ భీమవరంలో అయితే చాలా ఖరీదే ఉన్నాయి. ట్రూప్ బజార్‌లో ఆబ్వియస్లీ తక్కువుంటాయి. మీ అందరికీ తెలుసు కదండీ! మనం అక్కడికెళ్ళి సెలెక్ట్ చేసుకోవటంలో ఉంటుంది. సీలింగ్ లైట్లు కూడా అండి చాలా తక్కువకే వచ్చినియి. మేమిక్కడ కనుక్కుంటే రూ. 480 చెప్పారు పెద్ద సైజు ఒక్కొక్కటి. ట్రూప్ బజార్‌లో సంధ్య 15 సీలింగ్ లైట్లు కొనేయమన్నామనమాట అండి. 15 పడుతున్నాయి మొత్తం. ఒక్కొక్కటి రూ. 360 పడిందండి.
2 ఇయర్స్ వారంటీ తోటి ఉన్నది. బాగున్నాయి లైట్లు, పెద్ద సైజే. కాకపోతే ఇప్పుడు అది బిగించడానికి లేదు. ఎందుకంటే ఈ సీలింగ్‌లో హోల్స్ చెయ్యాలి కదా! ఆ హోల్స్ చేయటానికి ఈ సీలింగ్ ఏసిన ఆయనే రావాలనమాట అండి. అతనికి ఫోన్ చేస్తేనేమో ఈవేళ వీలవ్వదండి నాకు, నేను రావట్లేదు అని అన్నారు. ఆ సీలింగ్ ఆయన వచ్చినప్పుడే ఈ ఎలక్ట్రీషియన్ కూడా వచ్చి ఆ లైట్లు అవన్నీ ఫిట్ చేయాల్సి ఉంటుందన్నమాట అండి. అంటే ఒకళ్ళకి కోఆర్డినేషను కుదరదండి ఇల్లు కట్టించేటప్పుడు. ఇంకో ఫ్యాన్ అవసరమైంది. మళ్ళీ రస్ట్ కలర్ తెచ్చావే, స్నఫేనా? ఇక్కడ చుట్టూ చేలు కాబట్టి కొంచెం దోమలు ఎక్కువ ఉంటాయి అన్నమాట అండి. దోమల మెష్ కోసం కూడా ఇవన్నీ పెట్టిస్తున్నాము. దానికి కూడా మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు. బాత్రూమ్ పక్కన డ్రెస్సింగ్ ఏరియా ఉన్నదండి. ఇందులో కూడా ఒక ఫ్యాన్ ఫిట్ చేయమని అన్నాము. అయితే ఇప్పుడు తెచ్చిన ఫ్యాను చాలా పెద్ద సైజ్ అయిపోయిందనమాట. అది సూట్ అవ్వలేదు. అది రిటర్న్ చేసేసి చిన్న రెక్కలతోటి ఉంటాయి కదండి, ఆ చిన్న ఫ్యాను వేస్తామని చెప్పారు. ఆ పని ఒకటి ఆగిపోయిందండి. తర్వాత ఈ గేట్ లైట్లు కూడా సంధ్య పంపించిందండి. ఇది ఒక్కొక్కటి 600 రూపీస్ పడింది. జత 1200 అండి. ఐరన్ లైట్లే, తడిచినా ఏమవ్వకుండా ఉండే విధంగా తీసుకున్నాను. అలానే ఇది గుమ్మం ముందు ఇలాగా కొబ్బరి చెట్టు మోడు ఉండిపోయింది మనకి. ఎప్పుడో కొట్టించారంటండి, ఆ మోడు అలా ఉన్నది. ఇది కూడా తీయించడానికి ఈవేళ చెప్పామన్నమాట. అతను వస్తాడు, మిషన్ తీసుకొని, రంపం లాంటిది ఉంటుంది చూడండి, అది తీసుకుని వస్తాడు. ఇది కూడా తీయించేస్తున్నాము. లేకపోతే ఇదిగోండి ఇలా ఎదురుగుండా ఉంటుంది అన్నమాట. ఈవేళ కూడా ఫుల్గా ఉన్నాయి వాటర్. ఏమున్నాయి, చేపలా? కలుపు మందా? ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రావట్లేదు వర్క్కి. ఇంకా సీలింగ్ పని కొంచెం ఉన్నది, బాత్రూంలో సీలింగ్ వేయించాలి. ఆ పని ఆగిపోయింది. టైల్స్కేమో బయట వరండాలో పని ఆగిపోయింది, పార్ట్ పని ఆగిపోయింది. అవి కూడా మొత్తం కంప్లీట్. ఐరన్ పని అయిపోయింది. ఐరన్ పని చిన్నదేలేండి. ఇదిగోండి షీట్లు అవి ఉన్నాయి కదా, చూపించేవి. ఈ మన ఇంటి నుంచి తీయించిన షెడ్ షీట్లు అనమాట. అవి వరుసన వేయిస్తే ఈ మట్టి అటు పోకుండా ఉంటుంది అని ఐరన్ వాళ్ళు చేయాలన్నమాట. ఆ పని అది ఆగిపోయింది. ఇలాంటి పనులన్నీ ఆగిపోయి ఉన్నాయండి. చలో, మేకలు చూసారా ఎలా వెళ్తున్నాయి? ఏ మాత్రం తలుపు తీసుకున్నా చక్కగా తిక్కుమని ఇటు వచ్చేస్తాయి. ఎందుకంటే గ్రీన్గా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఇవన్నీ, అందుకని వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, తీసుకున్నారా?